హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో ఫోన్ పే ద్వారా గానీ, గూగుల్ పే ద్వారా గానీ, లేదంటే పేటిఎం ద్వారా గానీ మనకు ఎవరైనా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నప్పుడు, అంటే మనకు సెండ్ చేయాలనుకున్నప్పుడు పర్టికులర్ గా ఒకే అకౌంట్ లో అమౌంట్ క్రెడిట్ అవ్వాలి అనుకుంటే దానికి మనము ప్రైమరీ అకౌంట్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట. అంటే మన దగ్గర 2-3 అకౌంట్స్ లేదంటే 4-5 అకౌంట్స్ ఉన్నప్పుడు పర్టికులర్ గా ఒక అకౌంట్ లో మనకు అమౌంట్ క్రెడిట్ కావాలనుకున్నప్పుడు దానికి మనము ప్రైమరీ అకౌంట్ గా సెట్ చేసుకోవాలన్నమాట. ప్రైమరీ అకౌంట్ గా సెట్ చేసుకోవాలంటే గూగుల్ పే లో సపరేట్ గా ప్రైమరీ అకౌంట్ సెట్ చేసుకోవాలి, పేటిఎం లో సపరేట్ గా ప్రైమరీ అకౌంట్ సెట్ చేసుకోవాలి, అలాగే మనము ఫోన్ పే లో కూడా ప్రైమరీ అకౌంట్ అనేది సెట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఎవరైనా పేటిఎం ద్వారా అమౌంట్ మనకు ట్రాన్స్ఫర్ చేస్తారు, అలాగే మనం కూడా మన యొక్క పేటిఎం అకౌంట్ యూజ్ చేస్తున్నట్లయితే ఆ పేటిఎం లో కూడా మనం ప్రైమరీ అకౌంట్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట. అలా ప్రైమరీ అకౌంట్ సెట్ చేసుకున్నట్లయితే కరెక్ట్ గా ఆ అకౌంట్ లోనే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. అలాగే సేమ్ గూగుల్ పే, ఫోన్ పే ద్వారా కూడా, ఫోన్ పే అనేది చాలా మంది యూజ్ చేస్తుంటారు కాబట్టి ఫోన్ పే లో మన దగ్గర 2 or 3 అకౌంట్స్ ఉన్నట్లయితే దాన్ని మనం ప్రైమరీ అకౌంట్ గా సెట్ చేసుకున్నట్లయితే ఆ అకౌంట్ లోనే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది అనమాట. ఈ వీడియోలో పేటిఎం, ఫోన్ పే, గూగుల్ పే ఇందులో మనం ప్రైమరీ అకౌంట్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా మనం ఫస్ట్ ఫోన్ పే లో మనం ప్రైమరీ అకౌంట్ అనేది ఎలా సెట్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం. సింపుల్ గా మీరు ఫోన్ పే అనేది ఓపెన్ చేయండి. ఇలా ఫోన్ పే ఓపెన్ చేసిన తర్వాత పైన మనకు ప్రొఫైల్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు నా పేరు ప్రసాద్ కాబట్టి ఇక్కడ పి అని చెప్పేసి వస్తుంది. మీకు మీ పేరు ఏదైతే ఉంటుందో అక్కడ మీకు మీ యొక్క ఫోటో గానీ లేదంటే ప్రొఫైల్ సింబల్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సింపుల్ గా దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మేనేజ్ పేమెంట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం ఇట్లా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత 2 కంటే ఎక్కువ అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటారు ఫోన్ పే కు, అలాంటప్పుడు నాకు నచ్చిన అకౌంట్ అనేది ఇక్కడ నేను ప్రైమరీ అకౌంట్ గా సెట్ చేసుకుంటాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు నాకు యాక్సిస్ బ్యాంక్ ప్రైమరీ అకౌంట్ గా ఉంది. లేదు ఎవరైనా కూడా నాకు ఫోన్ పే ద్వారా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు పర్టికులర్ గా ఈ యొక్క స్టేట్ బ్యాంక్ అకౌంట్ లోనే అమౌంట్ క్రెడిట్ అవ్వాలి అనుకున్నప్పుడు సింపుల్ గా ఈ యొక్క స్టేట్ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్ యాజ్ ప్రైమరీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద మనము టిక్ మార్క్ పెట్టాలి. ఇలా టిక్ మార్క్ పెట్టిన వెంటనే ఇక్కడ చూడండి మనకు ఈ యొక్క అకౌంట్ అనేది ప్రైమరీగా సెట్ అయిపోయింది అనమాట. అంటే ఎవరైనా ఇప్పుడు ఫోన్ పే కు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే డైరెక్ట్ గా మనకు ఈ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి మనం బ్యాక్ వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇంతకు ముందు యాక్సిస్ బ్యాంక్ ప్రైమరీ అకౌంట్ గా ఉండేది, ఇప్పుడు స్టేట్ బ్యాంక్ వచ్చేసి మనకు ప్రైమరీ అకౌంట్ గా సెట్ అయింది అనమాట. ఇలాగా మీరు కూడా మీకు 2-3 అకౌంట్స్ లేదంటే 4-5 అకౌంట్స్ ఉన్నట్లయితే ఏ అకౌంట్ లో అయితే అమౌంట్ క్రెడిట్ అవ్వాలనుకుంటారో ఆ అకౌంట్ ని ప్రైమరీ అకౌంట్ గా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ఫోన్ పే కు. అలాగే మనము గూగుల్ పే కు చూద్దాం. సింపుల్ గా ఈ యొక్క గూగుల్ పే అనేది ఓపెన్ చేయాలి. ఇలా గూగుల్ పే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ యొక్క ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేయాలి. ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ప్రెసెంట్ స్టేట్ బ్యాంక్ అకౌంట్ ప్రైమరీ అకౌంట్ గా సెట్ అయి ఉంది ఆల్రెడీ. ఇప్పుడు ఎవరైనా కూడా గూగుల్ పే ద్వారా నాకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే డైరెక్ట్ గా ఈ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది అనమాట. లేదు నేను ఇప్పుడు ఈ యొక్క గూగుల్ పే లో కూడా ప్రైమరీ అకౌంట్ సెట్ చేసుకోవాలి, వేరే అకౌంట్ చేంజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు సింపుల్ గా ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ నేను ఈ యొక్క యాక్సిస్ బ్యాంక్ లో అమౌంట్ క్రెడిట్ అవ్వాలనుకుంటా, అలాంటప్పుడు సింపుల్ గా యాక్సిస్ బ్యాంక్ మీద క్లిక్ చేయాలి. యాక్సిస్ బ్యాంక్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెట్ యాజ్ ప్రైమరీ అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి అకౌంట్ సెట్ యాజ్ ప్రైమరీ. ఇప్పుడు ఎవరైనా కూడా గూగుల్ పే ద్వారా నాకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే డైరెక్ట్ గా ఈ యొక్క యాక్సిస్ బ్యాంక్ లో మనకు క్రెడిట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి మనకు సేవింగ్ అకౌంట్ ప్రైమరీ అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది అనమాట. ఇంతకుముందు వచ్చేసి ఎస్బీఐ ఉన్నది, ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ కు నేను చేంజ్ చేసుకున్నా. అంటే మన ఇష్టం అనమాట. ఇప్పుడు ఈ అకౌంట్లలో ఏ అకౌంట్ లోకి మనకు అమౌంట్ క్రెడిట్ అవ్వాలనుకుంటామో ఆ అకౌంట్ ని ఇక్కడ మనం ప్రైమరీ అకౌంట్ గా సెట్ చేసుకున్నట్లయితే ఎవరైనా అమౌంట్ గూగుల్ పే ద్వారా మనకు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు సేమ్ ఈ యొక్క పర్టికులర్ గా మనం ఇప్పుడు ఏ అకౌంట్ అయితే ప్రైమరీ అకౌంట్ గా సెట్ చేసుకుంటామో ఆ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది అనమాట. ఇలాగా మనం గూగుల్ పే లో కూడా ప్రైమరీ అకౌంట్ అనేది సెట్ చేసుకోవచ్చు. అలాగే సేమ్ పేటిఎం లో కూడా, ఎందుకంటే పేటిఎం కూడా చాలా మంది యూజ్ చేస్తుంటారు కాబట్టి ఇప్పుడు మనం పేటిఎం అనేది ఓపెన్ చేయాలి. ఇలా పేటిఎం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ యొక్క ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనం కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ యూపీఐ అండ్ పేమెంట్ సెట్టింగ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా
కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ నా కొన్ని బ్యాంక్ అకౌంట్స్ అనేది సెలెక్ట్ అయ్యి ఉన్నాయన్నమాట. అంటే నేను ఆల్రెడీ యాడ్ చేసి పెట్టాను. ఇందులో ప్రెసెంట్ వచ్చేసి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ వచ్చేసి డిఫాల్ట్ బ్యాంక్ టు రిసీవ్ మనీ అంటే డిఫాల్ట్ బ్యాంక్ గా అంటే ప్రైమరీ అకౌంట్ గా నేను సెట్ చేసి పెట్టా. ఇప్పుడు దీన్ని మనం చేంజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గా నాకు SBI అకౌంట్ లో క్రెడిట్ అవ్వాలి ఎవరైనా పేటిఎం ద్వారా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే. అలాంటప్పుడు మనం SBI అకౌంట్ ను ఇక్కడ మనం ప్రైమరీ అకౌంట్ గా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా SBI అకౌంట్ మనం ప్రైమరీ అకౌంట్ గా సెట్ చేసుకోవాలంటే ఇక్కడ SBI మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్ యాజ్ డిఫాల్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీన్ని మనం సెలెక్ట్ చేసి యాస్ మీద క్లిక్ చేయాలి. యాస్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి డిఫాల్ట్ బ్యాంక్ సెట్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి రావడం జరిగింది అనమాట. అంటే ఇప్పుడు పేటిఎం ద్వారా ఎవరైనా నాకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి అనుకున్నప్పుడు ఇప్పుడు నేను ప్రైమరీ అకౌంట్ అనేది SBI అకౌంట్ సెట్ చేసే కాబట్టి SBI అకౌంట్ లో అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది అనమాట. ఇలాగా మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారము మీ దగ్గర 2 లేదంటే 3, 4, 5 అకౌంట్స్ ఉన్నట్లయితే ఏ అకౌంట్ లో అమౌంట్ క్రెడిట్ అవ్వాలో ఆ అకౌంట్ ను ప్రైమరీ అకౌంట్ గా సెట్ చేసుకోవచ్చు అనమాట. పేటిఎం, గూగుల్ పే, ఫోన్ పే లో. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.